ఒకే ప్రదేశంలో అనేక టెక్నాలజీలు వెండర్లను వెతుక్కోండి. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయండి. కొత్త భాగస్వామ్యాలను నెలకొల్పుకోండి. గుర్తించండి, మెరుగైన రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. భారతదేశ క్లీన్ ఎనర్జీ భవిష్యత్తును నేడు చూడాలి అంటే రీన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పో 2026 ఫిబ్రవరి 12 నుండి 14 వరకు చెన్నై ట్రేడ్ సెంటర్, చెన్నై. నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ అంబటి రామకృష్ణ గారు. నమస్తే అండి. రామకృష్ణ గారు, ఆర్ఎస్ఎస్ 100 ఇయర్స్ సెలబ్రేషన్స్ చేసుకుంటోంది, ఏం చెప్తారు మీరు? సరే, వాళ్ళు ఏం చెప్తామంటే వాళ్ళు స్థాపించి 100 సంవత్సరాలు అవుతుంది కాబట్టి సరే వాళ్ళు ఘనంగా నిర్వహించుకోవడంలో వాళ్ళ యొక్క ఆనందాన్ని వాళ్ళు పంచుకుంటారు, తప్పే లేదు. కానీ మోరోవర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి పూర్తి జవసత్వాలు పూర్తి ఇది కలిగి ఉన్నప్పుడు ఇంకా ఘనంగా కూడా సెలబ్రేట్ చేసేదానికి కూడా ఇంకా అవకాశాలు ఉంటాయి. ఏంటి ఆర్ఎస్ఎస్ అంటే సర్దార్ గాంధీ గారి హత్యకు సంబంధం ఉందని సర్దార్ పటేల్ గారి చేత బ్యాన్ చేయబడిన సంస్థ. ఏంటి ఆర్ఎస్ఎస్ అని మాట్లాడితే బ్రిటిష్ వాళ్ళకి పూర్తిగా లొంగిపోయి బ్రిటిష్ వాళ్ళ యొక్క దీనికోసం పనిచేసిన సంస్థ. సుభాష్ బోస్ యొక్క ఆజాద్ హింద్ ఫౌజ్ కి వ్యతిరేకంగా వరల్డ్ వార్ 2లో భారతీయుల్ని బ్రిటిషర్స్ కోసం రిక్రూట్ చేసి బోస్ యొక్క ఆర్మీతో తలపడేటట్లు చేసిన సంస్థ. ఏంటి ఆర్ఎస్ఎస్ అంటే గాంధీ గారి హత్యకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో సంబంధం ఉన్న సంస్థ. ఏంటి ఆర్ఎస్ఎస్ అంటే 100 సంవత్సరాల చరిత్రలో వాళ్ళకి 8 మంది సర్సంచాలకులు ఉంటే ఆ 7-8 మంది సర్సంచాలకుల్లో ఒక ఆయన మాత్రం ఉత్తరప్రదేశ్ నుంచి ఒక ఠాకూర్ అనుకుంటాను. మిగతా మొత్తం 7 అంటే 8 అయితే ఒకటి తీసేయండి, 7 అయితే ఒకటి తీసేయండి. మిగతా వాళ్ళు మొత్తం కూడా ఒకే సామాజిక వర్గం, బ్రాహ్మణ వర్గానికి చెందినవారు. మిగతా వారికి ఏమి స్పేస్ ఉంది అనేది ఏమిటి ఆర్ఎస్ఎస్ అని మనం విశ్లేషించినప్పుడు అర్థమవుతుంది. అదేవిధంగా ఏంటి ఆర్ఎస్ఎస్ అన్నప్పుడు సావర్కర్ గారు క్విట్ ఇండియా మూవ్మెంట్ అంటే ఆర్ఎస్ఎస్ అనే సంస్థ గాంధీ గారి యొక్క క్విట్ ఇండియా మూవ్మెంట్ ని వ్యతిరేకించిన నేపథ్యం. సో ఇటువంటి నేపథ్యం కలిగిన సంస్థ, అన్రిజిస్టర్డ్ బాడీ, విపరీతంగా నిధులు వస్తాయి, ఎక్కడి నుంచి వస్తాయో ఎవరిస్తారో తెలియదు, దానికి ట్యాక్స్లు ఉండవు, దానికి అన్ని ఎగ్జామ్షన్స్. ఇవాళ పైగా భగవత్ గారు చెప్తా ఉన్నారు ఆర్ఎస్ఎస్ వలన భారతీయ జనతా పార్టీకి వచ్చేది మంచి రోజులు వచ్చినాయి, భారతీయ జనతా పార్టీ వల్ల మాకేం ప్రయోజనం లేదు కానీ మా వల్ల భారతీయ జనతా పార్టీకి మంచి రోజులు వచ్చినాయి అని మాట్లాడినప్పుడు ఆర్ఎస్ఎస్ ఎవరి కోసం పనిచేస్తోంది, ఆర్ఎస్ఎస్ వల్ల ఎవరు లబ్ధి పొందుతా ఉన్నారు అంటే ఆయనే చెప్తా ఉన్నారు మా వల్ల భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందుతా ఉంది. పేరెంట్ బాడీ ఆఫ్ భారతీయ జనతా పార్టీగా మేము సలహాలు సూచనలు మా దగ్గర నుంచి వాళ్ళు అందుకుంటే సరే అమలు పరుస్తారో లేదో కానీ మా సలహాలు సూచనలు అందుకొని వాళ్ళు పనిచేస్తూ ఉంటారు అనేది మోహన్ భాగవత్ గారు చెప్తా ఉన్న ఇది కనపడతా ఉంది. సో ఇటువంటి నేపథ్యం కలిగిన ఆర్ఎస్ఎస్ సరే 100 సంవత్సరాలు వాళ్ళు జరుపుకుంటున్నాం. 100 సంవత్సరాలు మోరోవర్ ఇంకొకటి కూడా చెప్పాలి, వాళ్ళ యొక్క వాదన, వాళ్ళ యొక్క ఆలోచన విధానం భారత్ ని ద్విదేశంగా అంటే 2 దేశాలుగా భారత్ పాకిస్తాన్ గా చెయ్యాలి అని జిన్నా ఆలోచన ఏదైతే ఉందో వీళ్ళ ఆలోచన కూడా అదే. భారత్ 2గా విడిపోవడానికి వీళ్ళ ముఖ్య పాత్ర కూడా అందులో స్పష్టంగా మనకు ఆ రోజుల్లో కనపడతా ఉంటది. సో ఈ రకమైన ఆర్ఎస్ఎస్ యొక్క 100 సంవత్సరాల సెలబ్రేషన్స్ గురించి కామెంట్ చేయమంటే నేనేం కామెంట్ చేయాలో నాకు అర్థం కాని పరిస్థితి స్వర్ణ గారు. అండ్ ఈ సందర్భంగా మోహన్ భగవత్ గారు చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కాస్త ఒక రకంగా చెప్పాలంటే ఆకర్షిస్తున్నాయి జనాలను. భారతదేశంలో అసలు కుల వ్యవస్థ అనేదే లేదు, రాజకీయాల కోసమే కులాన్ని గట్టిగా వాడుకుంటున్నారు అన్నారు. ఈ కామెంట్ పై మీరేమంటారు? అంటే ఆయన చెప్పింది ఏమంటే సాంప్రదాయ కుల వ్యవస్థ పోయింది, ఇప్పుడు రాజకీయ అవసరాల కోసం వాళ్ళ స్వార్థాల కోసం కులాన్ని వాడుతున్నారు తప్ప సాంప్రదాయ కుల వ్యవస్థ పోయింది అనే మాట ఆయన మాట్లాడినప్పుడు మనం ఇందులో కొంత లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది స్వర్ణ గారు. ఒకటి, కుట్రపూరితంగా రిజర్వేషన్స్ కి వ్యతిరేకంగా అంటే రిజర్వేషన్స్ ఎందుకు వచ్చినాయి, కులాల ఆధారంగా రిజర్వేషన్స్ వచ్చినాయి. సో ఈ అన్టచబిలిటీని అబాలిష్ చేయటానికి, అదేవిధంగా సోషల్లీ బ్యాక్వర్డ్నెస్ తీసేయడానికి ఈ రిజర్వేషన్స్ వచ్చినాయి. సో ఈ కులాలే లేవు అన్నప్పుడు రిజర్వేషన్ల యొక్క అమలు పరచాల్సిన అవసరం ఏం లేదు కదా.
సో దాని యొక్క ఆలోచన విధానంతో ఒక లోతైన కుట్రతో మాట్లాడినట్లుగా మనకి ఇక్కడ కనపడతా ఉంటది. మీరు ఇక్కడ చూడండి స్వర్ణ గారు, కుల వ్యవస్థే లేదు అన్నప్పుడు ఇందాక నేను మెన్షన్ చేసిన ఆర్ఎస్ఎస్ యొక్క సరసంచాలకులు మరి అన్ని రకాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, ఇప్పుడు దేశంలో ఇన్ని రకాల కులాలుంటే ఒకే ఒక్క కులం ఎందుకు దాంట్లో ప్రాతినిధ్యం వహిస్తుంది? కుల వ్యవస్థే లేకపోతే మేము ఒక దళితుడిని రాష్ట్రపతిని చేశాం, మేము ఒక దళితురాలని మేము ఒక షెడ్యూల్ ట్రైబ్ ఆమెని రాష్ట్రపతిని చేశాం, ఓబీసీ అని చెప్పుకుంటున్న నరేంద్ర మోడీని ప్రధాని చేశాం. మళ్ళీ ఈ భాష అంతా ఎందుకు వస్తా ఉంటది? కుల వ్యవస్థ లేనప్పుడు ఈ భాష రాకూడదు కదా. కాలేజీల్లో అడ్మిషన్స్ ఏ ప్రకారం జరుగుతూ ఉన్నాయి? కుల ఆధారితంగా జరుగుతున్నాయి, కుల రహితంగా జరుగుతూ ఉన్నాయా? అదే విధంగా అసలు కుల వ్యవస్థ ఆయన మాట్లాడుతూ ఉంటే నాకు నవ్వు వచ్చింది. కుల వ్యవస్థ లేదు అని మాట్లాడుతుంటే ఇవాళ కుల వ్యవస్థ గ్రామాల నుంచి, రాష్ట్రాల నుంచి, దేశం నుంచి అంతర్జాతీయకరణ చెందింది. ఇవాళ మనం అక్కడ చూస్తా ఉన్నాం కేజీఎఫ్ వివిధ రాష్ట్రాల్లో మీటింగులు పెట్టి చేస్తా ఉన్నారు. మన వాళ్ళు అమెరికాలోకి వెళ్ళి అనేక సంఘాలు పెట్టి అక్కడ కూడా కుల సంఘాలు వెలిసి ఈ సెలబ్రేషన్స్ చేయడం చూస్తా ఉన్నాం. సో కులం అనేది అంతర్రాష్ట్రీకరణ అయింది, కులం ఎక్స్పాండ్ అయింది, కులం ఎక్కడ వెళ్ళిపోవడం జరగల. సరే కులం అనేది వెళ్ళిపోతే ఆయన చెప్పినట్టుగా ఇవాళ మాన్యువల్ స్కావెంజింగ్ అంటే మనుషులతో డ్రైనేజీలు క్లీన్ చేయించడం కానీ అటువంటి వాళ్ళలో గతంలో నుంచి చేస్తున్న వాళ్ళే ఇప్పటికీ చేస్తూ ఉన్నారా? లేకపోతే వాళ్ళు కాకుండా వేరే రకం వాళ్ళు ఎవరన్నా వచ్చి ఆ పని చేస్తా ఉన్నారా? గుడులు ఒక్క నిమిషం అండి ప్లీజ్. గుడులలో అర్చకత్వం ఒకే 95% ఒకే కులానికి ఒకే వర్గానికి చెందిన వాళ్ళు అర్చకత్వం వహిస్తున్నారా? లేకపోతే అందరూ అర్చకత్వం వహించి ఎవరినైనా కూడా ఆలయంలో పూజారి వ్యవహారంలో అవకాశం కల్పించే పరిస్థితి మనకి కనపడతా ఉందా భారతదేశంలో? నిన్నగాక మొన్న గుజరాత్ లో ఒక అతను పెళ్లి కొడుకు బారాత్ లో గుర్రం ఎక్కాడని గుర్రం దించి చావగొట్టారు అతన్ని. సో అటువంటి పరిస్థితుల్లో అతను కుల వ్యవస్థ భారతదేశంలో కనుమరుగైపోయింది అని మాట్లాడుతా ఉన్నాడు అంటే ఇవాళ ఏదైతే క్యాస్ట్ సెన్సస్ గురించి డిమాండ్ చేస్తా ఉన్నామో, ఏది కుల జనగణన జరగాలి, ఎవరెవరి ప్రాతినిధ్యం ఎక్కడ ఎంత ఉందో తెలియాలి. అదేవిధంగా నిన్నగాక మొన్న వాళ్ళు తీసుకొచ్చిన యూజీసీ రెగ్యులేషన్స్ యాక్ట్ బీసీ ఎస్సీ ఎస్టీలకు అండగా ఉండడానికి తీసుకొచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు ఏదైతే ఆపిందో దాన్ని అమలు పరచాలి అని జరుగుతా ఉన్న ఈ దీంట్లో దాన్ని కులాలే లేవు అని ఒక పాసిఫై చేసే ఆలోచనలో అతను మాట్లాడుతూ ఉన్నట్టుగా మనకి స్పష్టంగా అర్థం అవుతా ఉంది. నిన్నగాక మొన్న రాజ్యసభలో ప్రశ్న వేసినప్పుడు గత 3 సంవత్సరాల్లోనూ 2 సంవత్సరాల్లోనూ దాదాపు 550 మంది జడ్జిలు రిక్రూట్మెంట్ జరిగితే దాంట్లో 85% మంది ఒకే కులానికి చెందిన వాళ్ళండి. మిగతా 15% నుంచే బీసీలు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు. సో 85% ఒకే కులానికి చెందిన వాళ్ళు మన వివిధ కోర్టుల్లో జడ్జిలుగా నియమితులైనప్పుడు. అదేవిధంగా మీరు తీయండి వైస్ ఛాన్సలర్స్, దేశవ్యాప్తంగా వైస్ ఛాన్సలర్స్ డేటా తీయండి. ఏ కులానికి చెందిన వాళ్ళు వైస్ ఛాన్సలర్స్ గా నియమింపబడతా ఉన్నారు. మరీ ముఖ్యంగా వాళ్ళంతా కూడా ఈయన చెప్తున్న అచ్చేదని భారతీయ జనతా పార్టీకి వచ్చింది అంటున్నాడు కదా. భారతీయ జనతా పార్టీకి అచ్చేదిని వచ్చింది, తద్వారా వీళ్ళకి ఉంది. ఎందుకంటే ఇక్కడ ట్రైన్ అయ్యి వెళ్ళిన వాళ్ళే ఇవాళ వైస్ ఛాన్సలర్స్ గా ఎవరైతే ఉన్నారో మెజారిటీ ఆఫ్ ద వైస్ ఛాన్సలర్స్, మోర్ దాన్ 90% ఆఫ్ ద వైస్ ఛాన్సలర్స్ ఒకే కులానికి చెందిన వాళ్ళు. ఈ దేశంలో ఈ ఆర్ఎస్ఎస్ లో ట్రైన్ అయ్యి వెళ్ళిన వాళ్ళే అక్కడ వైస్ ఛాన్సలర్స్ గా నియమింపబడతా ఉన్నారు. అదేవిధంగా మీరు ప్రొఫెసర్స్ ని తీయండి, లేదు ఉన్నత విద్యా సంస్థలైన ఐఐటీలు ఐఐఎంలో చదువుకుంటున్న పిల్లల యొక్క డేటా తీయండి. రిజర్వేషన్ 27% ఓబీసీలకు దక్కాలి, అంత శాతం పిల్లలు ఓబీసీలు దాంట్లో ఐఐటీలు ఐఐఎంలో అడ్మిషన్ పొందుతున్నారా? అదేవిధంగా ఎస్సీలు ఎస్టీలు వాళ్ళకి ఇచ్చినంత శాతం ఆ పిల్లలు ఉన్నారా? ఇంకొకటి కూడా మేడం, కొత్తగా ఒకటి దాన్ని తీసుకొచ్చారు వీళ్ళ నియామకాల్లో, ఏమంటే నాట్ ఫౌండ్ సూటబుల్. అంటే బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి రిక్రూట్మెంట్ విషయానికి వచ్చేటప్పటికి నాట్ ఫౌండ్ సూటబుల్ అని చెప్పి ఆ పదవులేమో పక్కన పెడతా ఉన్నారు. లేటరల్ ఎంట్రీ అనే ఒక స్కీమ్ తీసుకొచ్చి వీళ్ళకి కావాల్సిన వాళ్ళని ఐఏఎస్ సెక్రటరీలుగా వీళ్ళు నింపుకుంటా ఉన్నారు. సో కుల వ్యవస్థ భారతదేశంలో కనుమరుగైంది అని మాట్లాడటం అనేది మోహన్ భాగవత్ గారు చాలా లోతుగా, చాలా కుట్రపూరితంగా ఇవాళ వచ్చిన సోషల్ మీడియా అవేర్నెస్ లో ఈ ప్రజలు ఏదైతే మాట్లాడుతున్నారో వాళ్ళ హక్కుల గురించి పోట్లాడే పరిస్థితి కనపడతా ఉందో, రాజ్యాంగంలో వాళ్ళకి కల్పించిన హక్కులు వాళ్ళు తెలుసుకొని వాటి కోసం డిమాండ్ చేస్తా ఉన్నారో,
సో వాటన్నిటిని పాసిఫై చేయటం కోసం, ఆ ఉధృతిని తగ్గించడం కోసం సాంప్రదాయ కుల వ్యవస్థే పోయింది అనేది ఆయన మాట్లాడుతూ, అంటే సాంప్రదాయ కుల వ్యవస్థ పోయినప్పుడు సాంప్రదాయ కుల వ్యవస్థను ఆధారం చేసుకునే కదా ఈ రిజర్వేషన్స్ అన్ని వచ్చింది. ఇంకొకటి కూడా చూడండి. రామకృష్ణ గారు, ఒక రకంగా చెప్పాలంటే ఇంతకుముందు మనం అది సమాజంలో ఉన్న పరిస్థితులకి ఇంతకుముందు మనం చూస్తే కుల వ్యవస్థ కాదు, వర్ణాశ్రమ వ్యవస్థ ఉండేది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, అంటే వాళ్ళు ఏ పని చేస్తే దానికి ప్రకారంగా ఈ వర్ణాలని వాళ్ళు మాడిఫై చేసుకుంటూ వచ్చారా, లేకపోతే మీరు అన్నట్టు అప్పట్లో కాపులు ఎక్కడున్నారు, నాయుళ్ళు ఎక్కడున్నారు, రెడ్డిస్ ఎక్కడున్నారు, ఇవన్నీ కూడా మనం రాను రాను ఇప్పుడిప్పుడు చూస్తూ ఉన్నాం. కానీ ఆదిమంలో మనం చూస్తే వర్ణాశ్రమ వ్యవస్థ ఉండేది. డెఫినెట్ గా మీరు చెప్పిన వర్ణాశ్రమ వ్యవస్థే ఉంది. ఆ వర్ణాశ్రమ వ్యవస్థలో నుంచే కులాలు పుట్టుకొచ్చినాయి. కులాలు పుట్టుకొస్తూ దాంట్లో మీకు మేజర్ గా ఉన్న 3 అవి అట్లే ఉన్నాయి. ఏది మీరు చెప్పిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అవి అట్లే ఉన్నాయి. కింద శూద్రులు అని కామన్ నేమ్ ఇచ్చేసారు వీళ్ళందరికీ. అంటే రకరకాల చేతి వృత్తులు చేసే వాళ్ళందరికీ ఒక కామన్ నేమ్ ఇచ్చేసి వీళ్ళందరినీ పని చేసుకుంటా ఉండండి, అన్నిటికీ దూరంగా ఉండండి అని మాట్లాడడం జరిగింది. ఇవాళ ఆయన చెప్పిన కుల వ్యవస్థే కనుక పోయి ఉండుంటే దేశంలో పరువు హత్యలు ఎందుకు జరుగుతాయండి? పరువు హత్యలు జరగాల్సిన విషయం లేదు కదా. ఎవరినైనా అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అబ్బాయి అమ్మాయి బాగున్నారు, వాళ్ళకి వీళ్ళకి నచ్చారంటే చేసేసుకోవాలి కదా. ఆ రకంగా ఈ దేశంలో జరుగుతూ ఉందా ఈ రోజు పరిస్థితుల్లో? ఈవెన్ వెరీ క్లోజ్ ఫ్రెండ్స్, ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కూడా వాడి ఇంట్లో అబ్బాయి వీడి ఇంట్లో అమ్మాయి ఉన్నా కూడా పెళ్లి విషయానికి వచ్చేటప్పుడు వాడి కులం వాడు ఎత్తుకుంటాడు, వీడి కులం వీళ్ళు ఎత్తుకుంటారు. చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరు కలిసి మెలిసి తిరిగి ఒకే కంచంలో తిరిగి ఒక్క గ్లాస్ ఉంటే ఇద్దరు ఎంగిలి ఆ గ్లాస్ తాగిన ఫ్రెండ్స్ కూడా పెళ్లిళ్ళ విషయానికి వచ్చేటప్పటికి మన దేశంలో జరిగే అవకాశం కనపడతా ఉందా? ఎక్కడో కొన్ని సందర్భాల్లో చాలా బ్రాడ్ మైండెడ్ ఉన్న ఫ్యామిలీస్ లో, కొన్ని ఫ్యామిలీస్ లో మీకు అది కనపడుద్దే తప్ప అదర్వైజ్ ఈ దేశంలో ఫస్ట్ అడిగే క్వశ్చనే మీరేంటి అని కదా. హూ ఆర్ యూ అనే ప్రశ్నతోనే మనకు మొదలవుతుంది కదా. సో అటువంటి దాంట్లో ఆయన కుల వ్యవస్థ, సాంప్రదాయ కుల వ్యవస్థ పోయింది, రాజకీయ స్వార్థం కోసమే కుల వ్యవస్థ అంటే, అసలు కుల వ్యవస్థను సృష్టించింది రాజకీయ వ్యవస్థ కాదు కదా, సృష్టించింది వేరే వాళ్ళు కదా. సో దాన్ని తీసేయడానికి రాజకీయ వ్యవస్థ 2 రకాలుగా పోట్లాడుతూ ఉంది. ఒక రాజకీయ వ్యవస్థ ఏమో అందరికీ సమాన హక్కులు కల్పిద్దాం, సెన్సెస్ తీద్దాం, ఎవరు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క హక్కులేంటి, వాళ్ళకి సమానంగా భాగస్వామ్యం కల్పిద్దాం అని ఒక రాజకీయ వ్యవస్థ రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ పోట్లాడుతూ ఉంటే, ఏది లేదు అసలు కుల వ్యవస్థ లేదు, అంతా అంతరించిపోయింది, అంత అద్భుతంగా ఉంది, ఎవరు దేనికోసం కొట్లాడాల్సిన అవసరం లేదు అని తెలివిగా ఆ రిజర్వేషన్స్ ని ఎత్తేసేదానికి చేసే ఒక ఆలోచనతో కూడిన కుట్ర అనే రకంగా ఉంది అని అనిపించింది ఆయన మాట్లాడుతూ ఉన్న దాన్ని బట్టి. కానీ అదర్వైజ్ ఈ దేశంలో అద్భుతంగా కుల వ్యవస్థ అడుగడుగున అణువున కనపడతా ఉంటది. మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఏది మాట్లాడినా కూడా దేశంలో కులం మాట్లాడకుండా ఏది మాట్లాడతారు చెప్పండి? మీకు ఇంకొక ఉదాహరణ కూడా చెప్తా, ఇంకొక 2 ఉదాహరణలు చెప్పి నేను కుల వ్యవస్థ ఎంత హీనంగా వేళ్ళూనుకొని ఉందంటే, అఖిలేష్ యాదవ్ గారు ముఖ్యమంత్రి ఓడిపోయిన తర్వాత అధికారిక నివాసాన్ని ఖాళీ చేసి పక్కకు వచ్చిన తర్వాత కొత్తగా వచ్చిన యోగి ఆదిత్యనాథ్ గారు ఆ నివాసంలోకి వెళ్ళాలి. సో అప్పటి వరకు యాదవ్ కులానికి చెందిన అఖిలేష్ యాదవ్ ఆ ఇంట్లో ఉన్నాడు, బీసీ కాబట్టి గంగా జలంతో ఆ ఇంటిని ప్రక్షాళన చేయించిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళాడు యోగి ఆదిత్యనాథ్. అదే విధంగా రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతిపక్ష నాయకుడు ఒక దేవాలయానికి వెళ్తే అతను దళితుడు. సో దళితుడు దేవాలయంలోకి వచ్చాడు కాబట్టి ఆ దేవాలయాన్ని మొత్తాన్ని, అంటే క్యాబినెట్ ర్యాంక్ ఉండే మనిషి అండి ఎవరు, కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ పార్టీ లీడర్ రాజస్థాన్. అటువంటి లీడరు ఆ దేవాలయానికి వెళ్ళొస్తే అక్కడున్న బీజేపీ ఎమ్మెల్యే ఆలయం మొత్తం సంప్రోక్షణ చేయించాడు. సో క్యాబినెట్ ర్యాంకులు ముఖ్యమంత్రులు చేసిన వాళ్ళకే ఈ పరిస్థితి ఉంటే సామాన్య మానవుల పరిస్థితి ఏంటి? సామాన్యంగా ఉండే జనాభా యొక్క దుస్థితి ఏ రకంగా ఉంటది అనేది మనం అంటే ఈ 2 ఉదాహరణల ద్వారా అంచనా వేసుకోవచ్చు అని చెప్తున్నా నేను, స్వర్ణ గారు. అండ్ మరోపక్క ఈ ఆర్ఎస్ఎస్ మీటింగ్కి సల్మాన్ ఖాన్ గారు హాజరయ్యారు. బాలీవుడ్ నటులు చాలామంది అయ్యారు, బట్ సల్మాన్ గారు మెయిన్ అట్రాక్షన్గా నిలవడం జరిగింది. సరే,
బాంబేలో వాళ్ళు జరుపుకుంటా ఉన్నారు, పిలిచారు. పైగా అధికారంలో అక్కడ నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఈ సంస్థ ఆ సంస్థ ఒకటే. వెళ్ళకపోతే ఏంటి పరిస్థితి అనేది, అమీర్ ఖాన్ విషయంలో అమీర్ ఖాన్ కొడుకుని ఏ రకంగా టార్చర్ చేశారు అనేది మనం స్పష్టంగా చూడటం జరిగింది. సో ఆ రకమైన టార్చర్లు వీళ్ళు పిలిస్తే అక్కడ దాకా వెళ్ళొస్తే అంటే అందరు ఇది అందరిది అని చూపించే ఒక ప్రయత్నంగా అక్కడ ముస్లిం సామాజిక వర్గానికి చెందిన సల్మాన్ ఖాన్ ని పిలిచారేమో అని నేను అనుకుంటాను. అందుకు ఈళ్ళతో గొడవ ఎందుకు అని ఆయన వెళ్ళారేమో అనే భావజాలమే తప్ప అదర్వైజ్ ఇవాళ మోహన్ భాగవత్ గారు చెప్పేదే మనస వాచ కర్మణ. ఆయన గనక నిజంగా పాటించదలిచే ఉద్దేశమే ఉండుంటే ఇతర కులాల వాళ్ళకి ఏది కింద కులాలుగా వీళ్ళు భావించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది జరిగినప్పుడు అక్కడ వచ్చి వాళ్ళ ప్రొటెస్ట్ చేయాలి, దాన్ని పాసిఫై చేసి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు పోట్లాడాలి కదా. మీకు హత్రాస్ కేసు తీసుకోండి, ఉత్తరప్రదేశ్ లో దళిత బాలిక ఆమెని చంపి కాళ్ళు చేతులు విరగొట్టి అంటే రేప్ చేసి ఎంత వర్ణనాతీతం అది. సో ఆ పాపని చంపేసిన పాపని డెడ్ బాడీ ఇవ్వమంటే కూడా వాళ్ళు డెడ్ బాడీ ఇవ్వకుండా రాత్రి 2 గంటలకి ఆ అంత్యక్రియలు నిర్వహిస్తే వాళ్ళ తల్లిదండ్రులు మొత్తుకున్నారు. హిందూ సాంప్రదాయ ప్రకారం మనం అర్ధరాత్రి ఏది ఖననం చెయ్యము, దయచేసి మేము తెల్లారి చేసుకుంటాం, మా పాప శవాన్ని మాకు అప్పగించండి అంటే కూడా వాళ్ళు ప్రభుత్వం, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆ రకంగా ప్రవర్తిస్తే అక్కడ కదా భాగవత్ గారు వెళ్ళి మాట్లాడాల్సింది, వాళ్ళకి కదా అండగా నిలబడాల్సింది, అక్కడ కదా సమానత్వం తీసుకురావాల్సింది. సో కంఫర్ట్ జోన్ లో Z+ కేటగిరీ సెక్యూరిటీని పెట్టుకొని ఈ దేశంలో కులం అంతరించిపోయింది అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా ఉంది కదా స్వర్ణ గారు. అండ్ ఇంతకుముందు మనం ఈ విషయం డిస్కస్ చేసాము. లోక్సభకి సంబంధించిన స్పీకర్ ఓం బిర్లా గారిపై ఈరోజు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమయ్యారు. మొదటగా మీరేం చెప్తారు? ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం కదా, ఏదైతే మహిళలు ఇబ్బంది దౌర్జన్యం చేసే అవకాశం కనిపిస్తోంది కాబట్టి నేనే రావద్దు ప్రధానమంత్రి మోదీ గారిని అని చెప్పాను అని ఏదైతే ఓం బిర్లా గారు అన్నారో దానికి సంబంధించి బహుశా మీ ఛానల్లో నేనే ఫస్ట్ అనుకుంటాను ఆయన ఆ స్థానంలో కూర్చోవడానికి అర్హుడా అని నేను మాట్లాడడం జరిగింది. డోంట్ హీ డిజర్వ్ ఇంపీచ్మెంట్ అని మాట్లాడడం జరిగింది. సో తదనుగుణంగా ఇవాళ ప్రతిపక్ష పార్టీలు మొత్తం అవిశ్వాస తీర్మానం అతని పైన ఇవ్వటం జరిగింది. అతని పైన అవిశ్వాస తీర్మానం ఇవ్వటానికి గల కారణాలు కూడా స్పష్టంగా ప్రతిపక్ష పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి మైక్ ఆపేయడం, మాట్లాడనివ్వకపోవటం, అదేవిధంగా ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్ లేవు అని తెలిసిన తర్వాత నరేంద్ర మోడీ గారిని సభకు రాకుండా ఆన్సర్ చెప్పలేడు కాబట్టి తను వేరే కారణాన్ని అంటే మహిళా ఎంపీల పైన ఆ నింద వేసేసి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు, వాళ్ళు దాడి చేసే అవకాశం ఉంది అని ఆ నింద మహిళా ఎంపీల పైన పడేసి నరేంద్ర మోడీ గారిని ప్రొటెక్ట్ చేసే ఒక కార్యక్రమం చేసిన తర్వాత, ఒకటి రాహుల్ గాంధీ గారిని మాట్లాడనివ్వకపోవటం, 2 సమాధానం చెప్పవలసిన ప్రధానిని ఇక్కడ రానివ్వకుండా సమాధానం లేదు కాబట్టి తను అవమానపడతాడు, సమాధానం చెప్పలేడు, భంగపడతాడు నరేంద్ర మోడీ కాబట్టి నరేంద్ర మోడీని ప్రొటెక్ట్ చేసి ఇంకొక కార్యక్రమం ఏదైతే ఓం బిర్లా గారు తీసుకున్నారో సో 1 సైడెడ్ గా అతను బిహేవ్ చేశాడు అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అధికార పక్షాన్ని పూర్తిగా కొమ్ము కాశాడు. స్పీకర్ స్థానంలో కూర్చున్న వ్యక్తి ఈ రైట్ అండ్ లెఫ్ట్ అధికార ప్రతిపక్షాన్ని సమానంగా చూడాల్సిన బాధ్యత అతని పైన ఉంటది. సమానం అనే పదం తీసేస్తే పూర్తి 1 సైడ్ గా వ్యవహరించినప్పుడు అట్లీస్ట్ 51-49 అన్న అదో రకం, పూర్తి 1 సైడ్ 100% 1 సైడ్ గా వ్యవహరించినప్పుడు ఇక ఆ స్థానంలో అతను ఉండటం తగున. మోర్ ఓవర్ ఆ మహిళా ఎంపీలు ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారో బ్యానర్ పట్టుకొని వాళ్ళు దాడి చేసే అవకాశం ఉంది అని అన్నప్పుడు వాళ్ళందరూ కూడా స్పీకర్ కి లెటర్ రాయడం జరిగింది. మీరు అనవసరంగా మా యొక్క ఇంటిగ్రిటీని, మా యొక్క దీన్ని గౌరవాన్ని దెబ్బతీసే రకంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. వీ డోంట్ హ్యావ్ దట్ ఇంటెన్షన్. మేము ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాం, సమాధానం ప్రధాని నుంచి రాబట్టే కార్యక్రమంగా మేము అక్కడ వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తున్నాం తప్ప ఏ రకమైన దురుద్దేశం మాకు లేదు. దాన్ని మీరు మాకు ఆపాదించి మా యొక్క గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించొద్దు. అది పైగా లోక్సభలో ఎన్నికై వచ్చే మహిళల శాతం చాలా తక్కువ ఉంటుందండి వెన్ కంపేర్డ్ టు మెన్. సో అటువంటిది వచ్చిన 5 మందినో 10 మందినో మహిళా ఎంపీలను కూడా ఈ రకంగా అవమానించడం ఏ రకమైన పద్ధతి అని వాళ్ళు ఆయనకి లెటర్ కూడా రాయటం, వాళ్ళ ఇంటెన్షన్ తెలియజేయడం జరిగింది. సో ఈ కాన్సిక్వెన్సెస్ అన్ని చూసినప్పుడు స్పీకర్ గారు ఇక ఆ స్థానంలో ఉండటానికి అనర్హులు అనే ఒక భావానికి ప్రతిపక్షాలు వచ్చిన తర్వాత
వాళ్ళు ఇవాళ ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఏదైతే రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చిన హక్కు ఉందో దాన్ని ఉపయోగించుకొని నో కాన్ఫిడెన్స్ మోషన్ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 103 మంది ఎంపీలు సంతకాలు చేశారు. రెండో విడత బడ్జెట్లో ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం మనం చూసాం. అందులో మహిళలు ప్లకార్డులు పట్టుకున్నారు, గుమికూడారు, నినాదాలు చేశారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. అది ప్రధానమంత్రి సీట్ దగ్గరకు వచ్చి గుమికూడి చేశారు. ఆ వీడియోలో క్లియర్గా కనిపిస్తోంది కూడా, కాదంటారా? ఇదే ప్రధానమంత్రి కుర్చీ దగ్గరికి వచ్చి ప్రధానమంత్రి మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు 5-6 మహిళా ఎంపీలు బ్యానర్ అందరూ ఒకటే బ్యానర్ స్ట్రెచ్ చేసి పట్టుకొని ఉండటం జరిగింది. ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు, లేకపోతే ప్రధానమంత్రిగా అంతకుముందు వాజ్పేయి గారు ఉన్నప్పుడు, మిగతా యూ నేమ్ ఎనీవన్, అటువంటి తరుణాల్లో అనేక సందర్భాల్లో ఎంపీలు వెల్లోకి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ పోడియం ముందు నిలబడి ప్రొటెస్ట్ చేయడం, ఇంతకు మించి గుంపు అక్కడ నిలబడటం మనం అనేక వీడియోలు, ఒకసారి మీరు రివర్స్ లోకి వెళ్ళి ఆ క్లిప్పింగ్స్ తీసుకొచ్చి ఆ క్లిప్పింగ్స్ కూడా చూసి రెండు ప్లే చేస్తే మనకు అర్థం అవుతుంది. ప్రొటెస్ట్ అనేది ఈ డెమోక్రసీలో ఓకే, ఒక పరిధి వరకు అనుమతించబడుతుంది, అంటే యాజ్ పర్ ద రూల్స్ రావద్దు అని చెప్తారు. కానీ బట్ కామన్ గా ఎంపీస్ డెఫినెట్ గా అపోజిషన్ పార్టీ ఎంపీస్ వెళ్ళి ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. దానికోసంగా ప్రధానిని రావద్దని చెప్పడం ఏంటి, ప్రధాని భయపడి రాకపోవడం ఏమిటి, ప్రధానిని స్పీకర్ గారు ఆ చైర్లో కూర్చొని నేను కాపాడలేకపోతా ఉన్నాను, ఇబ్బంది జరుగుద్దేమో, దాడి జరుగుద్దేమో, మీరు రావద్దు అని ఆయనకి చెప్పి ఈయన భయపడిపోవడం ఏంటి అనేది కదా ఇక్కడ సమస్య. అదర్వైజ్ ఒకవేళ మహిళా ఎంపీలు ప్రొటెస్ట్ చేస్తామంటే ఒక 5 నిమిషాలు కెమెరాలు ఆపి స్పీకర్ గారు వాళ్ళని, నేను అదే డే 1 నుంచి చెప్తున్నా, 5 నిమిషాలు కెమెరాలు ఆపి వాళ్ళని పిలిపించి వద్దమ్మా ఇక్కడ కాదు, ప్లీజ్ మీరు వెళ్ళి మీ స్థానాల్లో నిలబడి కావాలంటే ప్రొటెస్ట్ చేయండి, కానీ ప్రైమ్ మినిస్టర్ గారి యొక్క పోడియం దగ్గర మీరు ఉండొద్దు అని మాట్లాడుకొని చేసి ఉండొచ్చు. అదేది కాకుండా అవకాశం దొరికింది కదా, దీళ్ల పైన నిందేసి ప్రధాని మనం కాపాడదాం, సమాధానం లేదు, ఇప్పుడు వచ్చినా కూడా పాపం ఆయన ఏం సమాధానం చెప్తారు అని ఈ అవకాశాన్ని వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నారు. ప్రొటెస్ట్ చేస్తున్న మహిళా ఎంపీల యొక్క దీన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకుని ప్రధాని గారు ఇంక మీరు రావాల్సిన అవసరం లేదు, అమ్మయ్య ఈ రోజుకి మన గండం గడిచిపోయింది, మీ దగ్గర సమాధానం లేదు, చెప్పలేరు, సో వీళ్ళ పైన బండబడేసి మనం జారుకుందాం అనేది అక్కడ స్పష్టంగా అర్థం అవుతా ఉంది, కనపడతా ఉంది కదా. అది మనకి అది ఒక నరం అనే విషయమే కాదు, ఆ పుస్తకంలో మెన్షన్ చేయబడిన విషయాలే కాదు, ఇంకా కూడా ఈ ట్రేడ్ డీల్ విషయం కావచ్చు, ఎప్స్టీన్ ఫైల్స్ కావచ్చు, చాలా కంటెంట్, చాలా సబ్జెక్ట్ ఉంది వాళ్ళు మాట్లాడడానికి నరేంద్ర మోడీ పైన అపోజిషన్ పార్టీస్ కి. సో వాటికి ఏటికి సమాధానం లేనప్పుడు నరేంద్ర మోడీ గారు ఈ రకంగా తప్పించుకుని పారిపోయారు అనే చర్చ వాళ్ళ భారతదేశ ప్రజలు క్లియర్ గా అర్థమైంది, అందరూ మాట్లాడుతూ ఉన్నారు కదా. ఇప్పుడు 103 మంది ఎంపీలు సంతకాలు చేశారు, బట్ అందులో రాహుల్ గాంధీ గారు సంతకం చేయలేదు అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మీరు నో కాన్ఫిడెన్స్ మోషన్ కి నోటీస్ ఇచ్చారు, ఆ నోటీస్ పాస్ అయిందా లేదా ఒకసారి చూడండి. దాంట్లో రాహుల్ గాంధీ సంతకమే ముఖ్యమా, లేకపోతే అంటే యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ కాదా అన్న విషయం పక్కన పెడితే, ఒక మాట ఆగండి. ఎల్ఓపిగా ఉన్న రాహుల్ గాంధీ గారు నో కాన్ఫిడెన్స్ మోషన్ స్పీకర్ పైన తీసుకొస్తున్నాం, వితౌట్ ద నోటీస్ రాహుల్ గాంధీ గారికి తెలియకుండా ఈ 103 ఎంపీలు స్పీకర్ పైన నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇచ్చి సంతకాలు పెట్టి స్పీకర్ గారికి కాగితం ఇచ్చొచ్చుంటారా? అదే కదా నా క్వశ్చన్. అదే మొత్తం రాహుల్ గాంధీ గారి పర్యవేక్షణలోనే రాహుల్ గాంధీ సంతకం అయింది అయి ఉండాలి కదా అనేదే నా క్వశ్చన్. అలా ఏ రూల్ ఎక్కడ రూల్ లేదే, మాట్లాడనివ్వట్లేదు, అది రూల్ లేదు, ఎక్కడ రూల్ లేదు, అవసరం కూడా లేదు. 10% ఆఫ్ ద ఎంపీస్ అది ఎవరన్నా కానీ సంతకం పెడితే స్పీకర్ దాన్ని ఆమోదించాలి, నో కాన్ఫిడెన్స్ మోషన్ చర్చకు తీసుకోవాలి. సో విత్ ది గైడెన్స్ ఆఫ్ రాహుల్ గాంధీ, నోయింగ్లీ రాహుల్ గాంధీ గారికి తెలిసే దాంట్లో ఎవరెవరు పెట్టాలి సంతకం, ఎవరెవరితో పెట్టించి ఆ కాగితం పంపించాలని రాహుల్ గాంధీ గారు అన్ని ఆలోచించిన తర్వాతే ఆ 103 మంది సంతకాలు పెట్టి తీసుకెళ్లి స్పీకర్ గారికి ఇవ్వడం జరిగింది. దాంట్లో రాహుల్ గాంధీ గారి సంతకం ఉన్నా లేకపోయినా దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరము కాదు, చర్చించాల్సిన అంశము కాదు. హీ బీయింగ్ ద లీడర్ ఆఫ్ ద అపోజిషన్, అతని పర్యవేక్షణలోనే అది మొత్తం జరుగుతుంది. అంటే నడిపించే నాయకుడు ముందుండాల్సిన అవసరం మాత్రమే లేదు అంటున్నారు మీరు. రేపు మాట్లాడేటప్పుడు తెలుస్తుంది మీకు, స్పీకర్ నో కాన్ఫిడెన్స్ మోషన్ ఆమోదించిన తర్వాత చర్చకి వచ్చినప్పుడు నడిపించే నాయకుడు మాట్లాడతాడా, నడిపించే నాయకుడు ముందుంటాడా వెనుకుంటాడా, ఇదంతా మీకు అర్థం అవుతుంది. కాగితంలో సంతకం అనేది ఇట్స్ ఏ మైనర్ ఇష్యూ, అది అసలు సబ్జెక్టే కాదు. ముందుండి రేపు ఎవరు గురించి మాట్లాడబోతా ఉన్నారు అనేది విషయం.
దాన్ని ఖచ్చితంగా రేపు రాహుల్ గాంధీ గారు ఏ రకంగా టేకప్ చేస్తారు, ఏ రకంగా లీడ్ చేస్తారు అనేది మనం రానున్న రోజుల్లో చూడబోతాం స్పష్టంగా. అంటే రేపు సమావేశాలలో ఇప్పటికే ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ లేక దాటవేసే చర్యగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పారిపోతుంటుంటే దానికి స్పీకర్ గారు వత్తాసు పలికారని చెప్తున్నారు మీరు. మరి సమావేశాలలోనన్నా నోరు విప్పే ఛాన్స్ ఉందంటారా? అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే అవకాశం ఉంది అంటారా? అంటే ఒకటండి, అడిగిన ప్రశ్నకి నరేంద్ర మోడీ 11 సంవత్సరాల్లో ఏ రోజు సమాధానం చెప్పలేదు. కానీ అతనికి తెలిసిందల్లా ఒకే ఒకటి, నెహ్రూ గారి దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ గారి వరకు వరుసపెట్టి నోటికి వచ్చిందల్లా అసత్యాలు అర్ధసత్యాలు మాట్లాడి వాళ్ళని తిట్టి వెళ్ళటం తప్ప అడిగిన ప్రశ్నకి ఏ రోజు కూడా ఆయన దగ్గర నుంచి మనకు సమాధానం రాలేదు. ఇప్పుడు కూడా సమాధానం వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా అమాయకత్వమే అవుతుంది. బట్ ఎప్పుడైతే నో కాన్ఫిడెన్స్ మోషన్ ఇచ్చామో అపోజిషన్ పార్టీస్ కి దే విల్ హ్యావ్ మోర్ సే. వాళ్ళు చెప్పాలనుకుంది ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ఏదైతే స్పీకర్ యొక్క పార్షియాలిటీ ఉందో దాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్లుగా పార్లమెంట్ వేదికగా మాట్లాడి ఇదిగో ఈ రకంగా బయాస్డ్ గా ఉంది అని చూపించడానికి ఒక మంచి అవకాశంగా చూడొచ్చు. డెఫినెట్ గా వాళ్ళు హిస్టరీని కోట్ చేస్తారు, ఏదేదో చెప్తారు, దాన్ని డైవర్ట్ చేస్తారు, గందరగోళం చేస్తారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న చతురత మొత్తం వాడతారు. బట్ స్టిల్ అపోజిషన్ పార్టీకి దగ్గర ఉన్న టూల్ వెపన్ ఏదైతే ఉందో దాన్ని వాడుకొని వాళ్ళకు జరుగుతున్న లోక్సభలో ఓం బిర్లా అనే స్పీకర్ ద్వారా వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి ఇది ఒక సరైన అవకాశం. దాన్ని ఖచ్చితంగా ప్రజలకు అర్థమయ్యేటట్లుగా ప్రతిపక్షాలు మొత్తం వివరించి చెప్తాయి. స్వర్ణ గారు, చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.